హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయిని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అయితే ఇంకా నేను ఇంటికి వచ్చాను. ఇంకా హాస్టల్లో ఉంటున్నప్పుడు నేను వంటలు ప్రిపేర్ చేయడానికి రాదు కదా. సో ఇక ఇంటికైతే వచ్చినప్పుడైతే నేనైతే ఇంకా స్పెషల్ అంటే ఇంకా మటన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో దీనికి కావలసిన పదార్థాలు కొత్తిమీర, కరివేపాకు వద్దు, పుదీనా, టమాటో, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మటన్ కూడా కట్ చేసి ఇంకా వాష్ చేసి ఒక ప్లేట్లోనే పక్కకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ముందుగా బౌల్ తీసుకోవాలి. ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసి బాగా కొంచెం వేడి అయ్యేంత వరకు అలానే ఉంచాలి. తర్వాత వచ్చేసి ఇంకా కొంచెము ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి, ఇంకా కొంచెము ఆయిల్లోనే మనకి పుదీనా, కొత్తిమీర లైట్గా వేసుకొని మంచిగా ఆయిల్లో బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చాలా రోజుల తర్వాత ఇక నేను హాస్టల్లో ఉన్నప్పుడైతే కుకింగ్ చేయడానికి కుదరదు, కానీ ఇంటికి వచ్చినప్పుడు కుకింగ్ చేయడము తప్పదు ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి వచ్చినప్పుడైతే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనము ఇక ఆడపిల్లలం కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో పనులు అయితే చేయాలి కదా. ఇక ఆయిల్లోనే కొంచెము, ఎందుకంటే పుదీనా వేసుకోవడం ద్వారా కర్రీ అనేది బాగా టేస్ట్ఫుల్గా ఉంటుంది. ఇంకా మంచి తర్వాత ఇంకేమి వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మూత పెట్టుకొని కొంచెం మరిగించాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. మీరైతే ఇంకా నాకంటే చాలా బాగా చేస్తారనుకుంటా ఫ్రెండ్స్. బట్ నా స్టైల్లో నేనైతే చేస్తున్నాను. ఎలా ఉందో మరి నాకు కామెంట్ చేయండి ఫైనల్గా చూసి. తర్వాత ఇంకా ఆనియన్ అది మొత్తము మరిగిన తర్వాత ఆయిల్లో ఇంకా పైనుండి కొంచెము ఇంకా మటన్ ముక్కలు అయితే నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. అసలు హాస్టల్లో నాకైతే యాక్చువల్గా మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. కాకపోతే హాస్టల్లో ఎక్కువ చికెన్ కూరనే వండేవాళ్ళు కదా. కర్రీ ఇంటికి వచ్చినప్పుడైతే ఖచ్చితంగా మటన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక మటన్ లేనిది ఇక అంటారు కదా, బొక్క లేనిది ముద్ద దిగదు అన్నట్టు. కాబట్టి ఇంకా మటన్ అనేది ఖచ్చితంగా నేను తినాల్సిందే, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి నేను హాస్టలే, కాకపోతే ఇంకా ఇంటికి వచ్చినప్పుడే తింటాం. యాక్చువల్గా నేను ఈ దాల్చిన చెక్క, లవంగాలు అసలు నేను స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. కానీ కొంచెం మళ్ళీ మటన్ వేసిన తర్వాత కొంచెము మగ్గిన తర్వాత నేనైతే అది వేసాను. తర్వాత లైట్గా మనము కొంచెం గ్రేవీ కోసము ఒక టమాటా ముక్క మాత్రం నేను వేసుకున్నాను. అది మీ ఇష్టము, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే కొంచెం గ్రేవీ కోసం అయితే నేను జస్ట్ ఒక టమాటా, ఓన్లీ ఒకటే టమాటా తీసుకొని కట్ చేసి వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్లో ఈ విధంగా అవుతుంది, మంచిగా ఉడుకుతుంది. ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్.
ఇప్పుడు సమ్మర్ కదా ఫ్రెండ్స్, అయితే అలానే కొంచెము ఆయిల్లోనే బాగా ఫ్రై లాగా తింటే కూడా వేడి చేస్తుంది కదా అనేసి, కొంచెం గ్రేవీ లాగా ఉండాలి కదా అనేసి నేనైతే వాటర్ పోసి బాగా ఉడికించాను. మటన్ కూడా కొంచెం మనం వాటర్ పోస్తేనే ఉడుకుతుంది, లేదంటే అది ఉడకలేదు. ఇంకా నేను కొంచెం పైనుండి మళ్ళీ కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా బాగా వాటర్లోనే మనము పీసు ఉడికేంత వరకు మనం అట్లా బాగా మరిగించాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఇక ఉడికిన తర్వాత మనకు అనేది కొంచెం గ్రేవీ కొంచెం కర్రీ అనేది దగ్గర పడుతుంది. చూడండి, కొంచెం ఈ విధంగా కర్రీ అనేది కొంచెం దగ్గర పడ్డది, ఉడికింది పీస్ అయితే. ఎందుకంటే నేనైతే గ్రేవీ లాగానే ఉంచాను, మరీ ఫ్రై అయితే మరీగా బాగోదు. కొంచెం సూప్ లాగా అయితేనే కొంచెం తినడానికి నాకు మంచిగా అనిపిస్తుంది. చూడండి, మొత్తానికైతే మటన్ కర్రీ రెడీ అయిపోయింది రుచిగా. ఇంకా మీరు కూడా ఒకవేళ నేను చేసిన కర్రీ కొంచెమైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.